ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంతా తుఫాను ఈ రోజు అర్ధరాత్రి తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ వరుసగా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అందించిన టోల్ ఫ్రీ నంబర్లు నిరంతరంగా మోగుతూనే ఉన్నాయి. పలు జిల్లాల ప్రజలు తమ ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవడానికి సహాయ కేంద్రాలకు ఫోన్లు చేస్తూ సమాచారం సేకరిస్తున్నారు. అలాగే విపత్తుల నిర్వహణ విభాగం సెల్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ద్వారా ప్రజలకు వెంటనే తాజా అలర్ట్స్ సూచనలు పంపుతోంది. ప్రస్తుత పరిస్థితిపై అధికారులు నిరంతరం మానిటరింగ్ కొనసాగుతున్నారు. తుఫాను తీవ్రత పెరగడంతో మొత్తం సిబిఎస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ సిస్టమ్ ద్వారా అన్ని కూడా ఇక్కడ విపత్తుల నిర్వహణ సంస్థ పంపిస్తా ఉంది. దాంట్లో భాగంగా అంటే రాష్ట్రంలో వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని దానిపైన ఎప్పటికప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కి ఇచ్చి కాల్ చేసి కనుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్న ఈ కమ్యూనికేషన్ డెస్క్ కావచ్చు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, కంటిన్యూగా కాల్స్ అంతా కూడా వస్తా ఉన్నాయి. చూడొచ్చు మొత్తం దాదాపు ఒక 10 ఫోన్ల వరకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అంటే ఇప్పటికే అటు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. దాంతోపాటు ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి ఫోన్ చేసి ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రభావం ఉంటుందని దానిపైన కూడా చాలా క్లియర్ గా కనుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హెల్ప్ డెస్క్ నుంచి కూడా వాళ్ళకి మొత్తం ఇక్కడ వాతావరణ పరిస్థితి ఏంటి, ఆ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని దానిపైన కూడా చాలా క్లియర్ గా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అరౌండ్ ద స్టేట్ మొత్తం ఇక్కడికి కాల్ చేసి కనుక్కుంటున్నారు. ఇప్పటికే అటు సిబిఎస్ ద్వారా మొత్తం విపత్తుల నిర్వహణ సంస్థ మొత్తం రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన అలర్ట్ జారీ చేస్తా ఉంది. దాంతోపాటు అటు మొత్తం ఇప్పటికే అటు లోతట్టు ప్రాంతాలతో పాటు మరోవైపు తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లింది. అయితే మరోవైపు ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా వీళ్ళందరూ కూడా ఫోన్లు చేసి కనుక్కుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. అందుకే ఎందుకంటే అటు సాయంత్రం లేదా అర్ధరాత్రి తుఫాను తీరం దాడుతుందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ టైం చాలా టఫ్ టైం కనుక కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దాంట్లో భాగంగానే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అడిగిన ప్రతి ఒక్క డౌట్ కూడా ఇక్కడ నుంచి చాలా క్లారిఫై చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ ఆర్కేతో కలిసి వినయ్ ఎన్టీవీ విజయవాడ నుంచి.